ఘనంగా ముగిసిన ఎంపీఎల్ మధురవాడ ప్రీమియర్ లీగ్. ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడ హెచ్సీఏ 11 ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో గత వారం రోజుల పాటు జరిగిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఘనంగా ముగిసింది. శనివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం బి మైదానంలో విజేతలకు ట్రోఫీ, మెమోంటోలను ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. 8 ప్రధాన జట్లు పోటీ పడిన క్రికెట్ మ్యాచ్లలో ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడ హెచ్సీఏ 11 క్రికెట్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది. బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పోతిరెడ్డి వెంకట్రావు ఎండాడ హెచ్సీఏ 1 తన ఉత్తమ ప్రదర్శనతో 378 పరుగులు మరియు 9 వికెట్లు. బెస్ట్ బౌలర్ అనిల్ కుమార్ 16 వికెట్లు కొమ్మాది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంఎస్ స్వరూప్, ఏబీ గ్రూప్ చైర్మన్ నక్కా శ్రీధర్, పిల్లా సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 50 ఓవర్ల మ్యాచ్ను మర్చిపోయే తరుణంలో 2020 మ్యాచ్కు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీఎల్కు ధీటుగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీఎల్ విజయం ఆనందాన్నిచ్చిందని, క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఈ ఎంపీఎల్ స్టార్ట్ చేసి ఆయన ఆలోచనల నుంచి పుట్టింది. ఈ మధురవాడ ప్రాంతంలో ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేయాలి. ఇంతకుముందు చాలా కొన్ని జరిగినాయి, బాక్సింగ్ ఈవెంట్స్ అని ఇవన్నీ జరిగినాయి. ఈ క్రికెట్ని ఇంత పెద్ద దీనిగా తీసుకుని ఒక దీనిగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రసాద్ స్టార్ట్ చేశాడు. దాని అంతటికీ కూడా ఈ మధురవాడ అవుట్ ఉన్నటువంటి విలేజెస్ కానీ కాలనీస్ కానీ వీళ్ళందరూ ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈ టోర్నమెంట్ ఆడడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు. ఇది ఎంపీఎల్ 2 అలాగే ఎంపీఎల్ 3, 4, 5, 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మీ అందరూ కూడా అందుకు సహకరించాలని, మరి ఎంపీఎల్ 2 విజేతలైనటువంటి ఎండా టీంకి నా అభినందనలు. కానీ నా కాలు దెబ్బ పర్లేదు. అలాగే మా నగరంపాలెం టీం రన్నర్స్గా ఉన్నందుకు వాళ్ళకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రెండో విడత స్టార్ట్ చేసిన తర్వాత అదే మొదటి విడత ఏపీఎల్ నుంచి స్టార్ట్ చేసి ఆ స్థాయి మరింత స్థాయికి పెంచి ఎంపీఎల్ స్థాయిగా తీసుకొచ్చి ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్స్ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి సీనియర్స్ని కానీ ఇప్పుడున్న తరాన్ని కానీ ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి బైపిల్ ప్రసాద్ గారికి, అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కొమ్మాది యువతకు కానీ, ఈ మధురవాడలో ఉన్నటువంటి ఆయన సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఎంపీఎల్ అనే కార్యక్రమం నా భూతో భవిష్యత్తులో మధురవాడలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ప్రక్రియ చేయాలని ఈ ప్రాంతంలో ఎవరికి రాకపోయినా సరే ప్రసాద్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ఆదర్శంగా నిల్చొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మన వంతు కూడా చేయాలని ఆలోచనతో చాలామంది ఈ సమ్మర్ క్యాంపులు చేశారు. అవి కూడా దిగ్విజయంగా జరిగాయి. ఇది రాబోయే రోజుల్లో ఎంపీఎల్నే కాకుండా బీపీఎల్ లాగా విశాఖపట్నం జిల్లా మొత్తం పరిధిలో ఇది తాకి మధురవాడకి మంచి పేరు తీసుకురావాలని మధురవాడ ప్లేయర్స్ తరఫున అలాగే ప్రసాద్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ ఎంపీఎల్ కార్యక్రమంలో విజేతలుగా మొదటగా ఎండా టీంకి కూడా నగరపాలెం టీం వచ్చింది, మధురవాడ రాక్ స్టార్ వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, శుభాభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ మధురవాడ ఫైనల్ ఈవెంట్ అతిథిగా చేస్తున్నాను మా తోటి మిత్రులకి, పెద్దలకు అందరికీ. అదేవిధంగా నా ఎదురుగా ఉన్న క్రీడాకారులకు 8
8 టీంలు కదా, 8 టీంల నుంచి వచ్చిన అందరికీ, ప్లేయర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఎంపీఎల్ మధురవాడ ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన ప్రసాద్కి, బైబిల్ ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకుందో నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన వాండా సరి గారు చెప్పినట్టు ఇంతకుముందు బాక్సింగ్ క్లబ్ అని ఉండేది, బాక్సింగ్ పోటీలు అయ్యే మధురవాడలో ఒక 20 సంవత్సరాల కిందట మనకు తెలుసు. తర్వాత కాలక్రమం అలాగా ఎవరు బిజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగానికి చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు, కొంతమంది వాళ్ళకు కమర్షియల్గా వాడుకున్నారు. వాటన్నింటినీ పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాడలో ఏ ఈవెంట్ చేయడానికి ఒక స్కోప్ దొరకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మాదిలో కేపీఎల్ స్టార్ట్ చేసినప్పుడు చూశాను వాళ్ళని. అదే స్పోర్టివ్ స్పీడ్, దానికన్నా ఎక్కువ స్పోర్టివ్ స్పీడ్ ఈరోజు వచ్చిన మధురవాడ ప్రీమియం లీగ్ అని స్టార్ట్ చేసి దీన్ని మధురవాడలో చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా ఒక దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దిన బైబిల్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు తక్కువ కార్పొరేట్ లెవెల్లో, ఎందుకంటే నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను, నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే మధురవాడ అంటే అప్పటికి చాలామంది అబ్జర్వ్ చేయరు, ఒక ప్రాంతం కదా, ఒక నియోజకవర్గం సంబంధించింది కదా. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైబిల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే 8 టీంలు మాకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే విన్నర్ అవ్వగలరు, అందరూ అవ్వలేరు. సో ఈ రోజున ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ, అందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ ఇందాక టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు ఒకరు అన్నారు, నువ్వు ఎండాడలుడు కాబట్టి ఎండాడకి వెళ్ళాలని కోరుకుంటావేమో, అన్నీ నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడ. ఎందుకంటే నేను పుట్టింది నగరపలసలోని, పెరిగింది మధురవాడలో, అత్తవరూరు ఎండాడ. మా మిత్రుడు త్వరగా తమ్ముడు వచ్చి అని నువ్వు మా వైపే రావాలి, టాస్ అయితే వాళ్ళకి వచ్చింది, అనుకోక కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే గెలిపోవటం అనేది సహజం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు చెప్పడం, అది మన ఆ రోజున ఆ టైం మన స్పాంటేనియస్గా ఆ టైంలో మన పెట్టిన ఎఫర్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు, అందరూ గెలిచినట్టే. ఎందుకంటే అందరం కలిసి అంత మంచి వేడుకగా ఒక 8 రోజులుగా చేసుకుంటున్నామంటే మధురవాడ దగ్గరలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం ఈ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ ప్రసాద్ గారికి, వార్నర్స్ రవి గారికి, వాళ్ళ టీంకి మా టీం నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి టోర్నమెంట్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మరిన్ని ఇంకా అద్భుతంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్లో విన్నర్స్ అయినటువంటి హెచ్సిఏ ఎండడ లెవెన్స్కి కంగ్రాచులేషన్స్. రన్నరప్ అందరి రాక్ స్టార్స్ చాలా మంచి ఎఫర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్, ఇలాంటి ఫ్రాంచైజీ ఎప్పుడు చూడలేదు, మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్టింగ్ స్టాఫ్, మా సీనియర్. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ టోర్నమెంట్ ఆడడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు, బట్ ప్లేయర్స్కి ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకు వచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం, ముందుగా ఈ గవర్నమెంట్ కండక్ట్ చేయడం ఆలోచన ఈ ఫ్రాంచైజీ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.